హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, సర్వాధికారి స్తోత్రం, సర్వోన్నతుడా స్తోత్రం, మహోన్నతుడా స్తోత్రం, కృపగలిగిన దైవమా స్తోత్రాలు, కరుణామూర్తి స్తోత్రాలు, ప్రేమామయుడు స్తోత్రాలు, దయాదాక్షిణ్యము కలిగిన తండ్రి, నీ పాదములకు వందనాలు తండ్రి. ఈరోజు కూడి వచ్చిన బిడ్డలందరినీ బట్టి మీ పాదములకు అప్పగిస్తున్నాం తండ్రి. మేము కూడా ఆరాధిస్తుండగా రాజా, ఆత్మతోనూ సత్యముతో ఎలా ఆరాధించాలో మాకు నేర్పించు రాజా. నీ నామానికి మహిమ ఘనత ప్రభావములు నిత్యము నిరంతరము కలుగులాగున యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో కొద్ది ప్రార్థనా స్తుతులు సమర్పిస్తూ అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం. ఈరోజు కూడి వచ్చిన సంఘ బిడ్డలందరిని బట్టి దేవుని ప్రశస్త నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉండగా ఈరోజు మరి ఒక పాట పాడుకుందాం. ఏ పాట అంటే, జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నానందము నీవే, నారాధనా నీవే, నాతిశయము నీవే, నానందము నీవే, నారాధనా నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షావల్లి నుంచు కట్టి స్థిరపరచావా, నీ తోటలోని ద్రాక్షావల్లి గంటు కట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నీకిష్లోని పత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా తండ్రి కుమారా
పరిశుద్ధాత్ముడా నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా త్రియేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించెదా త్రియేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించెదా జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే ఆత్మలో అనుక్షణం నాతిశయము నీవే నానందము నీవే నారాధనా నీవే నాతిశయము నీవే నానందము నీవే నారాధనా నీవే జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ గ్లోరీ జీసస్ మన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు ఆయనను గురించి ఈరోజు మనము ఒక కీర్తన వాక్యం వినబోతున్నాం. ఆ కీర్తన వాక్యం ఏమిటని ఆలోచన చేసినప్పుడు ఈ సర్వలోకము కూడా ప్రస్తుత కాలంలో దేవుని యొక్క శిక్షకు లోబడినట్లుగా కొందరి పాపముల వలన ఒక వ్యాధి బయలుదేరినది. దానిని రూపుమాపేవారు పరమ వైద్యుడు ఒక్కరే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకోవాలి. కనుక ఈరోజు కూడి వచ్చిన బిడ్డలందరిని బట్టి ప్రభునామానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ప్రత్యేకంగా ఈరోజు మరి 139వ కీర్తన గ్రంథంలో 139వ కీర్తన మనము ఈ కీర్తన ధ్యానం చేసుకుందాం. కనుక మనము ఈ కీర్తన ధ్యానం చేసుకుందాం. ఈ కీర్తన దావీదు రాసిన కీర్తన. ఈ కీర్తన అంతా పరిశీలించి చూసుకున్నప్పుడు మనకి ఇందులో 1 నుంచి 6 వచనాల వరకు ఓ విధంగా ఉన్నది. 2వ పాయింట్లో చూసినప్పుడు 7వ వచనం నుండి 12వ వచనం వరకు 2వ బిట్టు రాసినట్టుగా మనకు కనిపిస్తున్నది. ఇక 3వ బిట్ ఏంటంటే 13 నుండి 18వ వచనం వరకు 3rd బిట్. 4వ బిట్ ఏంటంటే 19వ వచనం నుండి 23వ వచనం వరకు. ఇది 97వ ప్రొఫెసీ కీర్తన. ఈ కీర్తనలో లాస్ట్లో ఇచ్చాడు 19వ వచనం నుండి 23వ వచనం వరకు. ఈ కీర్తన ఫుల్ఫిల్ అవుతూనే ఉందన్నమాట. బ్రిలియంట్ బిడ్డలారా. కనుక
ఎవరి కొరకు రాశారు అనే ఆలోచన చేసినప్పుడు దేవుడు సర్వాంతర్యామి అయిన దేవుడు. ఆయన సర్వములో ఉండేవాడు కనుక నీవు లేచుట, నడుచుట, కూర్చుండుట, మాట్లాడక మునిపే సమస్తమును గ్రహించే గొప్ప దేవుడు మన దేవుడు. ఆయనకి మరుగైనది ఏది లేదు గనక ఈరోజు 1వ వచనం నుండి 6వ వచనం వరకు మనం ధ్యానం చేయడం లేదు, కానీ ఇక్కడ దేవుని సుగుణాల కోసం చెప్తున్నాను. ప్రతి ఒక్కరి మాట కూడా తెలుసు అన్నమాట. ప్రతి ఒక్కరి క్రియలు, నడతలు కూడా ఆయనకు తెలుసు కనుక ఆయనకి మరుగైనది ఏది లేదు గనక ఈరోజు 7వ వచనం నుండి 12వ వచనం వరకు ఆయన సర్వాంతర్యామి అయిన దేవుడు. ఎక్కడైనా ఉండగలడు. ఆయన సముద్రములోనూ ఉండగలడు, ఆకాశమందు ఉండగలడు, భూమి అందును ఉండగలడు, పాతాళమందును ఉండగలడు. ఎక్కడైనా ఉంటాడు ఆయన. ఆయనకి 1వ వచనం చదువు, 12వ వచనం చదువు. చీకటి అయినను నీకు చీకటి కాకపోవును. మనకి చీకటి, ఆయనకి చీకటి అయినా చీకటి కాకుండా ఉంటుంది. తర్వాత ఏం రాశాడమ్మా? రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. ఏకరీతిగా ఉన్నాయి. దేవుని దృష్టిలో చీకటి వెలుగు కూడా తేడా లేదు ఆయనకి. మనకే ఆ తేడాను పెట్టాడు ప్రియులైన బిడ్డలారా. కనుక ఆది కాండంలోనే దీనికి పునాది వేసాడు దేవుడు ప్రియులైన బిడ్డలారా. కనుక ఈ వాక్యాలన్నీ చూసుకోలేము మనం. కనుక ఈరోజు మరి ముఖ్యమైన వాక్యాల్లోకి వెళ్ళి మనం ఎందుకు ఆరాధించాలి? ఎందుకంటే 13వ వచనం నుండి 18వ వచనం వరకు ఏ మాటలు రాశాడంటే, దావీదు రాసిన ఈ మాటల్లో చాలా ప్రత్యేకత ఉన్నది. ఒక మానవుడు ఏ విధంగా సృష్టించబడ్డాడు అనేది ఆలోచన చేసుకోవాలి. ఈరోజు నీ కన్నులు, నీ ముక్కు, నీ చెవి, నీ నోరు, నీ చేతులు, నీ కాళ్ళు, నీ బాడీ అంతా కూడా ఎవరు నిర్మాణం చేశారో ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం ఈరోజు ఆరాధన చేయాలి. ఎందుకు ఆరాధన చేయాలి? నిన్ను తన పోలికలో, తన స్వరూపములో ఆయన సృష్టించాడు కనుక తన పోలిక, తన స్వరూపములో నిన్ను సృష్టించాడు గనక తిరిగి ఆయన నరుల పోలికగాను దాసుని స్వరూపము ధరించుకొని శిలువ శ్రమలు అనుభవించాడు ప్రియులైన బిడ్డ. అంత గొప్ప త్యాగం చేశాడు ఆయన కనుక ఈరోజు మరి ప్రత్యేకంగా మరి 13వ వచనం నుండి 18వ వచనం వరకు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ కొన్ని మాటలు ఉన్నాయి ప్రియులైన బిడ్డలారా. తర్వాత ప్రొఫెసీ వాక్యంలోకి వెళదాం. చదవమ్మా. నా అంతరంద్రియములను నీవే కలగచేసితివి. నా తల్లి గర్భమందు నిర్మించిన వాడవు నీవే. దావీదు రాస్తున్నాడు ఈ మాటలు. తన తల్లి గర్భములో నిర్మించిన దేవుడు ఆయన. మానవుడికి బాహ్యమైన అవయవాలు ఉన్నాయి, ఇంటర్నల్గా అవయవాలు ఉన్నాయి. మన లోపల అవయవాలు ఉన్నాయి, పైకి అవయవాలు ఉన్నాయి. పైకి కనబడే బాహ్యమైన అవయవాలు, ఇంటర్నల్గా దాగి ఉన్న అవయవాలు ఉన్నాయి ప్రియులైన బిడ్డ. ఈ రెండింటినీ కూడా సేవ్ చేయుటకు శక్తిమంతుడు ఆయన. కడవరకు కూడా, ఈరోజు కడవరకు కూడా మనల్ని నడిపించే శక్తిమంతుడు ఆయన కనుక ఆయన తట్టు మనం చూడాలి ప్రియులైన బిడ్డలారా. కనుక ఈరోజు మరి మన అవయవ భాగాలు ప్రతిదీ కూడా నా ప్రాణమా, నా అంతరంగములో సమస్తమా ఆయన పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాడు ప్రియులైన బిడ్డలారా. మానవుడు చెల్లించాలి. ఈరోజు ప్రతి మనుష్యుడు చెల్లించాలి.
ఎందుకంటే ఆయన పోలిక, ఆయన స్వరూపములో సృష్టించబడ్డావు నువ్వు గనక నీ నిర్మాణము గొప్పది. ఆయనకి మరుగైనది ఏదీ లేదు గనక ఆయన అంధకార స్థలములో కూడా ఆయన సమస్తమును గ్రహించేవాడు గనక అంత గొప్ప దేవుడు ఆయన. ప్రియులైన బిడ్డలారా, ఆయనకి అగాధము పాతాళము తెరువబడి ఉన్నాయని దేవుని వాక్యం సెలవిస్తున్నది కనుక ప్రియులైన బిడ్డలారా, ఈరోజు మరి ఆయనకి మరుగ్గా ఉన్నదని నువ్వేది మరుగు చేయొద్దు. ప్రియులైన బిడ్డలారా, ప్రతిదీ కూడా ఆయన కృతజ్ఞతా స్తోత్రాలే చెల్లించు. ఎందుకంటే నీకు ఇచ్చిన కాళ్ళను బట్టి, నీకు ఇచ్చిన తలను బట్టి, నీకు ఇచ్చిన జ్ఞానమును బట్టి, నీకు ఇచ్చిన ఆలోచన బట్టి దేవా నీ ప్రశస్త నామానికి స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి అని ప్రతి వ్యక్తి ఆయన సన్నిధిలో మోకరిల్లి ఆయన కృతజ్ఞత వందనాలు చెల్లించుకోవాలి. ఎందుకంటే ఈ జన్మ గొప్పది. ప్రియులైన బిడ్డలారా, మానవుని జన్మ మహోన్నతమైన జన్మింప చేసిన వాడు గనక ఆయన బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈరోజు 1వ అధ్యాయము 15వ వచనం గలతీయులు రాసిన పత్రికలో చూడమ్మా. తల్లి అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు అన్యజనులలో తన కుమారుని ప్రకటించాలని అనుగ్రహించినప్పుడు నేను సంప్రదించలేదు. అపోస్తలుడైన పౌలు చెప్పిన విధానం ఇది. ప్రియులైన బిడ్డలారా, ఈరోజు మరి దావీదు ఏం చెప్పాడు అనేది మనం ఆలోచన చేస్తున్నాం. ఈరోజు మరి ప్రియుల ఒక్కో మాట 48వ అధ్యాయము ఆదికాండము 15వ వచనం చూద్దాం. 48:15 అతడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు ఏమన్నాడమ్మా, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెను ఆ దేవుడు అనగా సమస్తమైన కీడుల్లో నుండి నన్ను తప్పించిన దూత గాక అన్నాడనమాట. యాకోబు చెప్పాడు. 147వ సంవత్సరం యాకోబుకి ఆ సమయంలో పలికిన మాటలు ఇవి గనక ప్రియులైన బిడ్డలారా, కనుక ఆయన ఎందుకు ఆయన్ని పోషించాడు, ఎందుకు ఆయన కీడులోని తప్పించాడు యాకోబును. ప్రియులైన బిడ్డలారా, కనుక యాకోబు అంతటి భక్తిపరుడు. ప్రియులైన బిడ్డలారా, కనుక దావీదు కూడా మంచి భక్తిపరుడే. ప్రియులైన బిడ్డలారా, కనుక ఈ భక్తిపరుడు వివరంగా రాస్తున్నాడు. ఆయన ఏ విధంగా మానవుని సృష్టించాడు అనేది చక్కగా రాస్తున్నాడు. కనుక ప్రతి మనుష్యుడు తెలుసుకోవాలి ఈ వాక్యము. ప్రియులైన బిడ్డలారా, కనుక ఎందుకంటే నిన్ను విడువను అని చెప్పాడు అనమాట దేవుడు. నిన్ను విడువను ఎడబాయను అన్నాడు దేవుడు. గనక ఆయన మాట అంటే మాటే గనక, ఆయన మాట ఇచ్చి నెరవేర్చే శక్తిమంతుడు గనక ఆయన నిన్ను విడువడు ఎడబాయని దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం మనం. ప్రియులైన బిడ్డలారా, కనుక ఎందుకు వచ్చాం దేవుని మందిరం కానీ ఆలోచన చేసినప్పుడు ఆయనకి స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుటకు వచ్చాం. ప్రియులైన బిడ్డలారా, ఆయనే నిన్ను నన్ను కలగచేశాడు. ప్రియులైన బిడ్డలారా, మనల్ని సృష్టించిన దేవుడు. అందుకనే నరులు ఎంతగా విస్తరించారంటే ఈ ప్రపంచ జనాభాలో 800 కోట్ల మంది ప్రజలైపోయారు. ప్రియులైన బిడ్డలారా, మొత్తం జనాభా ఉన్నారు. ప్రియులైన బిడ్డలారా, కనుక ఇంతమంది జనులను ఆయన సంరక్షిస్తున్నాడు, వారిని పోషిస్తున్నాడు, వారికి ఆదరణ కలిగిస్తున్నాడు, వారికి నెమ్మది సమాధానం కూడా ఇస్తున్నాడు. కనుక ఆ నెమ్మది సమాధానకరమైన ఈ జీవితాన్ని బట్టి నీవు గర్వించవద్దు, నీవు అహంకరించవద్దు, నీవు ఈ లోక సంబంధమైన మూర్ఖతను ప్రదర్శించవద్దు. ఎవ్వరూ కూడా ప్రియులైన బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కూడా
ఆ దేవుడు గొప్పవాడు గనుక ఆ దేవునికి కృతజ్ఞత వందనాలు, స్తోత్రాలు, స్తుతులు మీరు నేను చెల్లించాలి ప్రియులైన బిడ్డలారా. అందుకని ఏం చెప్పాడమ్మా ఇక్కడ 139వ కీర్తనలో 14వ వచనం 15వ వచనం, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి. దావీదు ఏం చెప్పాడమ్మా? దేవుడు కలిగించిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అన్నాడు. అలాగే నువ్వెలా సృష్టించబడ్డావు? 9 నెలలు గర్భములో రూపు దాల్చావు ప్రియులైన బిడ్డలారా. ఆ 9 నెలలు నీ తల్లి నిన్ను కన్నది మొదలుకొని ఆయన నిన్ను విడువలేదు, ఎడబాయలేదు. నీవు గర్భమందు పడినది మొదలుకొని నేటి దినం వరకు నన్ను మనల్ని ఆయన రెక్కల చాటున భద్రపరిచేవాడు కనుక ఆయనకి విరోధమైన కార్యం ఏది మనం చేయకూడదని తెలుసుకోవాలి దేవుని వాక్యాన్ని బట్టి. అంతే తప్ప వేరే నేను మాట్లాడట్లేదు ప్రియులైన బిడ్డలారా. కనుక ఈ లోకంలో పాపం జరుగుతున్నది కనుక ఆ పాపము లేకుండా ఆయన పరిశుద్ధ స్థలానికి ప్రవేశించుటకు చక్కటి మార్గాన్ని యేసుక్రీస్తు వారు తెరిచారు గనక యేసుక్రీస్తు తెరచిన ఆ పరిశుద్ధ మార్గం గుండా మనం ప్రయాణం చేయాలి గనక మన ఆరాధన ఆయన్ని ఆరాధించాలి, ఆయనకి స్తోత్రాలు చెల్లించాలి. దేవా, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుచున్నాయి తండ్రి. అందుకై నీ కృతజ్ఞత వందనాలు. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవా, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఎంతోమంది తెలియని బిడ్డలు ఉన్నారు ప్రభువా. నాయన, నాకైతే నిన్ను గురించి తెలియచేసావు రాజా. నీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయనా, నీకు స్తోత్రాలు, స్తుతులు. నీవు నన్ను కలగజేసిన విధము చూసినప్పుడు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నాయి తండ్రి. నాయనా, నేను ఎలా పుట్టానంటే నాయనా, నా తల్లి గర్భంలో నుండి నేను పాపముతోనే పుట్టాను రాజా. నాయనా, నా తల్లి నన్ను పాపములోనే కన్నది రాజా. నాయనా, స్తోత్రాలు రాజా, స్తోత్రాలు తండ్రి. పాపినైన నన్ను ఈరోజు పరిశుద్ధపరచుటకు రాజా, నీ రాజ్య వారసత్వాన్ని ఇచ్చుటకు శక్తిమంతుడైన దేవుడు నీవు రాజా. నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు రాజా. స్తోత్రములు, స్తోత్రములు రాజా, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ప్రభా. 15వ వచనం చదవమ్మా. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. మన దేవుడికి ఎంత మరుగు లేదంటే నీ ఎముకలన్నీ ఆయనకి తెలుసు కనుక ఆయన సమస్త ఎముకలను ఎలా నిర్మించాడని ఆలోచన చేసినప్పుడు ఈరోజు మరి 10వ అధ్యాయము 8వ వచనము యోబు గ్రంథంలో ఒక మాట ఉన్నదమ్మ. 10వ అధ్యాయము యోబు గ్రంథం 8వ వచనం చదువమ్మ. మానవుడి నిర్మాణం కొరకు నీ హస్తములు, చూడండి, దేవుని హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను. 11వ వచనం చదవమ్మా. చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి. నేను సోకులు చేస్తున్నాను. ఇప్పుడు రకరకాల వేషాలు వేస్తాను నేను ప్రియులైన బిడ్డలారా. ఈరోజు నా అంతటి వాడు లేడని అనుకుంటానేమో నేను. కనుక నీవు ఆయన సృష్టి, ప్రతి మనుష్యుడు ఆయన నిర్మాణకుడై ఉన్నాడు గనక ఆ నిర్మాణకుడైన దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు మనము చెల్లించాలి కదా. ఆ నిర్మాణకుడు ఏదైనా స్వార్థంతో చేయలేదు. ఆయన ఎలా నేల మట్టితో నరుణ్ణి చేశాడు ప్రియులైన బిడ్డలారా.
నరుని నాసికారంధంలో జీవవాయు ఊదగానే వాడు జీవాత్మ అయిపోయాడమ్మా. చదువమ్మా, ఇంకేం రాశారు అక్కడ? చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి, జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడిన తండ్రి. స్తోత్రాలు రాజా, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు. నా మానవుడి నిర్మాణం ఎంత చిత్ర విచిత్రముగా ఉన్నదో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ప్రతి భూమి మీద ఉన్న ప్రతి నరుడు కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత ఉన్నది. రక్షింపబడిన వారికి ఎక్కువగా ఉన్నది కనుక దేవుడు మీకు నాకు ఇచ్చినటువంటి బాధ్యతలు ఎక్కువ గనక ప్రియులైన బిడ్డలారా, కనుక ఆయన ఎలా వచ్చాడని ఆలోచన చేసినప్పుడు ఈరోజు ఈ నరుడు కొరకు ఆయన ఎలా వచ్చాడంటే, ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదువమ్మా. ఫిలిప్పీయులు 2:6. ఆయన చూడండి, దేవుని స్వరూపము కలిగిన వాడయుండి ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదని, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఇంకేం చేసినాము? మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎంత గొప్పవాడు మన రక్షకుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎంత దీన మనసు కలిగిన వాడు, ఎంత ప్రేమమూర్తి, ఎంత జాలి కనికరం కలిగిన వాడిని ఆయన తోసివేది ఎవరు కూడా. దయచేసి సమస్త ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న దేవునికి స్తోత్రం. ఈరోజు ఆరాధన చేయండి. ప్రతి వారు ఆరాధన చేసినప్పుడు మీ శ్రమ, దుఃఖ, బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, అవమానాలు, ఆటంకాలు యేసు పరిశుద్ధ నామంలో తీసివేసే శక్తిమంతుడు గనక మీరెవ్వరూ అశ్రద్ధ చేయొద్దు. ఆయన ఎడల అశ్రద్ధ చేయొద్దమ్మా, అశ్రద్ధ చేయొద్దు ఎవరు కూడా. తెలుసుకోండి, ఆయన గురించి తెలుసుకోండి. నా దేవుడు పరిశుద్ధుడు, నా తండ్రి పరిశుద్ధుడు. ఒక మనుష్యుడిగా వచ్చాడు, ఒక మానవుడిగా వచ్చాడు, ఒక మానవుడిగా ఆయన మరణించాడు. ప్రియులైన బిడ్డలారా, కనుక ఆయన శిలువ మరణం పొందినంతగా తన్ను తాను విధేయత చూపిన వాడే తగ్గించుకున్నాడు. కనుక ఆ విధేయతే ఈరోజు మీకు నాకు కూడా గొప్ప రక్షణ అయినది. కనుక ఆ విధేయతను బట్టి ఈరోజు మీరు నేను ఎలా ఆరాధిస్తామో ఆ విధేయత ఎంత గొప్పది ప్రియులైన బిడ్డలారా. అలాంటి విధేయత కలిగి మీ ఆరాధన, నా ఆరాధన దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాలి ప్రియులైన బిడ్డలారా. కనుక ఆయన ఎంత విధేయతగా తన్ను తాను తగ్గించుకున్నాడో ఒకసారి ఆలోచన చేసుకోండి ప్రియులైన బిడ్డలారా. కనుక ఈరోజు ఎందుకు ఆరాధించాలంటే ఆయనే సృష్టించాడు. ఆయన ఎరుగక మనం దారి తప్పిపోయాం, మన పూర్వీకులు దారి తప్పిపోయారు. కానీ ఈరోజు ఆయన ప్రత్యక్షమయ్యాడు ఒక నరుడుగా. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు ప్రియులైన బిడ్డలారా. సశరీరుడుగా ప్రత్యక్షమై ఆ సిలువలో బలి అయిపోయాడు. తన 2 చేతులు చాపుతున్నాడు లోబడిని ప్రజల వైపు. ప్రియులైన బిడ్డలారా, ఎవరి కొరకంటే ప్రజల కొరకు ఆయన 2 చేతులు చాపుతున్న దేవుడు. కనుక ఎవరు వచ్చినా ఆయన రెక్కల చాటున భద్రపరిచే దేవుడు. కనుక ఆ దేవుడిని ఎవరు అశ్రద్ధ చేయొద్దమ్మా, ఎవరు అశ్రద్ధ చేయొద్దు. అంత గొప్ప దేవుడు ఆయన. ప్రియులైన బిడ్డలారా, ఆ దేవుణ్ణి ఆరాధించండి.
విధేయతతో ఆరాధించండి, మనస్ఫూర్తిగా ఆరాధించండి, హృదయ సంపూర్తిగా ఆరాధించండి. మన జీవిత కాలం అంతా కూడా ఆయన ఆరాధించిన ఆయన రుణాన్ని మనం తీసుకోలేం కదా. ప్రియులైన బిడ్డలు, ఒక నరుడు కొరకు నరుడిగా వచ్చాడు ఆయన. ప్రియులైన బిడ్డలారా, నరుని చేసాడు ఆయన. నరుని చేసినందుకు నరుడిగా రావాల్సి వచ్చింది కాదు. ప్రియులైన బిడ్డలారా, నరుడి మీద ఉన్న జాలి, ప్రేమ, కనికరం ఎంత గొప్పదో మీరు నేను ఆలోచన చేసుకోవాలి. ఆయన కృతజ్ఞత వందనాలు, స్తోత్రాలు, స్తుతులు మీరు నేను చెల్లించుకోవాలి. ప్రియులైన తర్వాత ఏం రాయబడిందమ్మా? 139 కీర్తనలో 16వ వచనంలో మాట్లాడుతున్నాను. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచి. దావీద్ మహారాజ్ చక్కగా రాస్తున్నాడు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములై. చూడండి, ఒక్కరోజు కూడా దాటక ముందే మన డేస్ అన్నీ కూడా ఆయన గ్రంథంలో లిఖితమైపోయినాయి అని దేవుడు చెప్తున్నాడు. కనుక ఆ దేవుని యందు భయభక్తులు కలిగి నీవు ఎక్కడ ఉన్నావంటే తల్లి గర్భంలో పిండంగా ఉన్నావు. రూపురేఖలు లేకుండా అల్లల్లాడుతున్న నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే నీకు కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, తల ఇచ్చాడు, సమస్తము ఇచ్చాడు. గనక నీవు ఇప్పుడు శ్వాస పీల్చుకుంటున్నావు, సంతోషంగా జీవిస్తున్నావు, ఆనందమయంగా జీవించమన్నాడు దేవుడు. ప్రియులైన బిడ్డలారా, ఎందుకంటే ఆయనకి ప్రార్థన చేయమన్నాడు, నమ్మదగిన వాడుగా ఉండమన్నాడు. ప్రియులైన బిడ్డలారా, ఆయన నమ్మకమైన సృష్టికర్త కనుక, ఆయన నీ సృష్టికర్త కనుక నువ్వు పిండమై ఉండగానే ఎవరు చూశారు నిన్ను? ఆ దేవుడు చూచాడు. ఆ దేవుడు చూచాడు కానీ అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. మనుష్యుడు గుర్తుపెట్టుకోవాలి. నేను ఒక పిండాన్ని, రూపురేఖలు లేకుండా పిండం అల్లల్లాడుతుండగా ఈ పిండాన్ని ఎంత చక్కగా అలంకరింపచేసాడో ఆ గొప్ప దేవుడు ఆయనకి కృతజ్ఞత వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ఈరోజు మీరు నేను చెల్లించుకోవాలి. ప్రియులైన బిడ్డలారా, అంత గొప్ప దేవుడు. ఆయన దగ్గర జీవగ్రంథం ఉన్నది కనుక ఆ గ్రంథములో మన పేర్లు రాస్తాడు. కనుక అందులో ఒక్క దినము గడవక మునిపే మన చరిత్ర అంతా రాయబడుతున్నది. ప్రియులైన బిడ్డలారా, మన హిస్టరీ అంతా రాయబడుతున్నది. కనుక అందుకనే ప్రతి ఒక్కరూ కూడా ఆయన సన్నిధికి వేగిరపడాలి, టైం ప్రకారంగా రావాలి, టైం ప్రకారంగా ఆయన ఆరాధించాలి, టైం ప్రకారంగా ప్రతి ఒక్కరిని సహోదర ప్రేమతో గౌరవించుకోవాలి, ప్రతి ఒక్కరిని ఇతరులను ప్రేమించాలి. ప్రియులైన బిడ్డలారా, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు యేసుక్రీస్తు వారు. కనుక ఆయన ఇచ్చిన మాటలు, ఆయన ఇచ్చిన గొప్ప మాటల్లో ఉన్నది ఆ మర్మాన్ని మనం ఎరగాలి. ప్రియులైన బిడ్డలారా, కనుక ఇంకేం చెప్పాడమ్మా? దినములో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. కనుక ఆయన గ్రంథములో నా డేస్ అన్నీ కూడా లిఖితమైపోయాయి. ప్రియులైన బిడ్డలు, కనుక ఇంకా మరి మీరు నేను ఏం చేస్తామంటే ఈ జీవిత కాలం అంతటికీ కావాల్సిన గొప్ప కృపను కుమ్మరించే దేవుడు ఆయన. ఈ జీవిత కాలం అంతటికీ కావాల్సిన గొప్ప కృపామయుడని యేసుక్రీస్తు. నేనేమై ఉన్నాను అంత ఆయన కృపయే, అంత ఆయన కృపయే, నాది కాదు ప్రభు. ప్రయాసపడేది నేను కాదు, నీ కృపయే ప్రయాసపడు అని నమ్మదగిన దేవునికి కృతజ్ఞత వందనాలు, స్తోత్రాలు చెల్లించండి. ప్రియులైన బిడ్డలారా, ఈరోజు ఆరాధన చేయాలి, ఆయన్ని స్తోత్రాలు చెల్లించాలి, స్తుతులు చెల్లించాలి. ఆయన కృతజ్ఞత వందనాలు. ఆయన సృష్టికర్త, నీ సృష్టికర్త, నిన్ను సృష్టించిన వాడాయన. కనుక ఆయనకి మరుగైనది ఏది లేదు. కనుక ఆయన సమస్తమును గ్రహించేవాడని ఈరోజు మీరు నేను జ్ఞాపించే తర్వాత వాక్యం ఏం చెప్పాడమ్మా? దేవా, నీ తలంపులు నాకు ఎంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది అనుకుంటున్నా.
అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నాయి. లెక్కకు ఎక్కువై ఉన్నాయి. నేను మేల్కొంటినా ఆ, ఇంకను నీ యొద్దనే ఇంకా నీ యొద్దనే ఉండును. దేవా దేవా నీవు భక్తి ఉండమ్మా, అప్పుడే చదువు కదా, 18 వరకు చదివు. అవును. సంతోషం. స్తోత్రం. 18 వెర్స్ వరకు మానవుడి యొక్క సృష్టి గురించి 13వ వచనం నుంచి 18వ వచనం వరకు మనుష్యుని ఎలా సృష్టించాడు ఆయన అని ఈరోజు ప్రతి మనుషుడు నువ్వు ఎలా జీవిస్తున్నావు, ఎలా బ్రతుకుతున్నావు అంటే ఆయన ఇచ్చిన జీవవాయువు ద్వారా నువ్వు జీవిస్తున్నావు మొదట. అందుకని ఆయన కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. రెండవది, ఆయన నేల పంటనిస్తున్నాడు, ఆకాశం నుంచి వర్షాన్ని ఇస్తున్నాడు ఆయన. ప్రియులైన బిడ్డలు కనుక మనకి సమస్తమును సమకూర్చువాడు కనుక ఆయన కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లించుకోవాలి. ప్రతి ఒక్కరి గురించి ఆయన రాస్తాడు గనక, ఆయన దగ్గర గ్రంథం ఉన్నది గనక ఆ గ్రంథంలో ప్రతి ఒక్కరి గురించి రాస్తాడు గనక ప్రియులైన బిడ్డలారా, మిమ్ముని గురించి నన్ను గురించి మరుగైనది ఏది ఉండదు గనక ఆయన మితిలేని జ్ఞానమూర్తి గనక ఈరోజు మీరు ఆలోచించండి, ప్రతి ఒక్కరు ఆలోచించండి. మన జీవితంలో తప్పిదాలు, పాపాలు, లోపాలు ఏమున్నను సరే వాటిని యేసుక్రీస్తు పాదాల దగ్గర అప్పగించుకోవాలి. ఆయన బల్యార్పణల కాచిన అమూల్య రక్తములో మన ప్రతి పాపము కడిగి వేయబడాలి కనుక ఇక పాపము చేయకూడదు మనం. ప్రియులైన బిడ్డలారా, ఈరోజు మరి చదివే వాక్యంలో ఈ యొక్క 97వ ప్రొఫెసీ వాక్యాన్ని ఇప్పుడు చదవబోతున్నాం మనం. ప్రియులైన బిడ్డలారా, 23వ వచనం వరకు, 19వ వచనం నుండి 23వ వచనం వరకు ఈ విధంగా రాశాడు ఇక్కడ కీర్తనకారుడు. ప్రియులైన బిడ్డలారా, ఏమి రాశాడని ఆలోచన చేసినప్పుడు 19వ వచనం చదువమ్మా. దేవా నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించెదవు, నా యొద్ద నుండి తొలగిపోడి. దావీదు మహారాజు ఈ విధంగా చెప్తున్నాడు. ఈ ప్రొఫెసీ వాక్యములో ఎవరు అంటే చాలామంది ప్రజలు ఇందులో ఉన్నారు. అయితే ప్రతి ఒక్కరూ కూడా సత్ప్రవర్తన ద్వారా జీవము గల యేసుక్రీస్తుని గ్రహించుకొని తెలుసుకొని ఆయనే నా ప్రతి పాపానికి, నా ప్రతి అతిక్రమానికి, నా ప్రతి దోషానికి ఆయన ఒక్కడే పరిహారం గనక ఆ పరిహారార్థమైన బలియార్పణ అర్పించాడు గనక ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చి మారు మనసు పొందుకొని రక్షణ పొందుకుంటారో వారికి ఆయన ఆ నిత్య రాజ్యాన్ని ఇస్తాడు. ప్రియులైన బిడ్డలారా, లేకపోతే ఆ నిత్య రాజ్యం ఉండదు. ఇంతకీ మానవుడిగా సృష్టించబడి నిత్య నరకాగ్నికి వెళ్ళకూడదు. నిత్య నరకాగ్నికి విడిచిపెట్టినట్లయితే ఎంత ప్రమాదకరం అది. ప్రియులైన బిడ్డలారా, ఎంత కష్టకాలం అది. భూమి మీద నరులందరూ కూడా ఆ విధంగా బలైపోయే పరిస్థితి ఉన్నది కనుక అంతలో రక్షకుడు వచ్చాడు కనుక ఆయన తట్టు తిరగండి, ఆయన వైపు తిరగండి, ఆయన తట్టు చూడండి. ఆయన రక్షకుడు, ప్రతి జనులకు రక్షకుడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. నీకే నాకే కాదు, ఎవ్వరు ప్రార్థన చేసినా, ఎవ్వరు ఆయన అడిగినా ఆయన కాదనే దేవుడు కాదు. ప్రియులైన బిడ్డలారా, ఆయన ఎంత గొప్పవాడు. ప్రియులైన బిడ్డలారా, ఆయన కక్షలు, భేదములు, విమతములు చూపేవాడు కాదు. ఆయన కేవలం ప్రేమనే కుమ్మరించేవాడు కనుక ఆ ప్రేమామూర్తి అయిన దేవుడు ఎంత గొప్పవాడు. ప్రియులైన బిడ్డలారా, ఆ కృప ఎంత గొప్పది. ప్రియులైన బిడ్డలారా, అయితే ఇక్కడ 19వ వచనం నుండి 23వ వచనం వరకు ఏమి రాశారంటే వాళ్ళ పరిస్థితి గురించి రాశారు. ఎవరైతే దేవుని నమ్ముకోరో, ఎవరైతే దేవుని గురించి విని కూడా ఆయన యందు విశ్వాసం ఉంచరో, ఆయనకి వ్యతిరేకంగా జీవిస్తారో, ఆయనకి అనేక రీతులుగా వ్యతిరేకంగా జీవించే వాళ్ళు కూడా ఉన్నారు కనుక అందరూ మారాలి, మారు మనసు పొందుకోవాలి. ఎందుకంటే వచ్చే ఉగ్రత నుంచి తప్పించే దేవుడు ఆయనే యేసుక్రీస్తు వారే కనుక ఆ ఉగ్రతలు ఎవ్వరూ పడకూడదని. ప్రియులైన బిడ్డలారా, ఆఖరి వచనం చదవమ్మా. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో
ఏమన్నాడమ్మా? నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడమన్నాడు. నిత్య మార్గమున నన్ను నడిపింపు. నిత్య మార్గాన నన్ను నడిపించమని రిక్వెస్ట్ చేశాడు 24వ వచనంలో దావీదు మహారాజు. కనుక దావీదు, ఎందుకంటే నువ్వే సృష్టించావు ప్రభువా, నీకు మరుగైనది ఏదీ లేదు, సమస్తమును మీకు తెలుసు రాజా. కనుక మరి నీ పరిశుద్ధ నామానికి వందనాలు. నరుని ఆత్మను పెట్టిన దీపము రాజా, నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేసే రాజువు రాజా, నాయనా పరిశుద్ధుడు రాజా. కనుక నీకు ఆయాసకరమైనది ఏదైనా నా యందు ఉన్నదేమో చూడు రాజా అని బ్రతిమలాడుతున్నాడు ఇక్కడ. ప్రియులైన బిడ్డలారా, ఈరోజు మనం కూడా దేవుని బ్రతిమలాడాలి. మన జీవితంలో తప్పులు చేసి వెళ్ళిపోతాం, పాపాలు చేసుకు వెళ్ళిపోతాం, అబద్ధాలు మాట్లాడుతూ ఉంటాం, అనేకమైన అయోగ్యమైన క్రియాకార్యపాలలో పాల్గొంటూ ఉంటాం. కనుక వాటిని సరిపెట్టుకుందాం అనుకోవచ్చు మనం, ప్రియులైన బిడ్డలారా. కనుక దేవుడు ఎప్పుడు రక్షణ పొందుకుంటామో ఆనాటి నుంచి ఏ పాపము మనల్ని అంటకుండా కనుక ప్రత్యేకించబడాలి ప్రియులైన బిడ్డలారా. ఎందుకంటే ప్రియులైన బిడ్డలారా, ఆయనకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడు నాయనా అన్నాడు. ప్రియులైన బిడ్డలారా, నిత్య మార్గాన నన్ను నడిపించు రాజా అని బ్రతిమిలాడాడు ఇక్కడ దావీదు మహారాజు. ప్రియులైన బిడ్డలారా, దావీదు మహారాజే అలా మాట్లాడుతున్నప్పుడు, ఎందుకంటే ఈ విధంగా మాట్లాడాడు కనుక సమస్త జనులు ప్రతి ఒక్కరూ కూడా ఏ తప్పుదము లేకుండా పరిశుద్ధులుగానే లేపబడాలి. కనుక ఆయన చేసిన సృష్టి, ఆయన చేసిన పని, ఆయన నిర్మాణకుడై ఉన్నాడు. మనుష్యులను నిర్మించిన వాడు ఆయన గనక మనుషులను నశింపచేయువాడు కాదు ఆయన. అందుకని ఆయన దయ, జాలి, కనికరము చూపే దేవుడు గనక ఆయన ఈ లోకానికి వచ్చి ప్రతి ఒక్కరిని కూడా రక్షిస్తున్నాడు. ఆఖరి నిమిషంలో కూడా మరి రక్షణ పొందుకోవాలి. ప్రియులైన బిడ్డలారా, ప్రతి వారు కూడా రక్షణ పొందుకోవాలి. మన జీవితంలో మన పేరు ఆయన గ్రంథములో రాయబడాలి. ప్రియులైన బిడ్డలారా, ఇదే మన ప్రత్యేకత. మారు మనసు పొందుకోవాలి, పాప క్షమాపణ పొందుకోవాలి. ఇదే మనము చేయవలసిన పని. నరుడువు నువ్వు నశించిపోతావు గనక, నువ్వు శాశ్వత కాలం ఉండవు గనక, శాశ్వత కాలం ఉండే దేవుడు ఆయన గనక, ఆయన ఒక్కడే గనక ఆ అధికారి ఎదుట నేను కూడా మోకరిల్లాలి, స్తుతించాలి, స్తోత్రాలు చెల్లించాలి మన దేవునికి. మనలో విధేయత ఎంత గొప్పగా పైకి రావాలంటే, గత కాలంలో లేని విధేయత ఈరోజు భయభక్తులతో కలిగి నన్ను సృష్టించేవు రాజా. నాయన, నా తల్లి గర్భమందు నేను పిండమై ఉండగానే నీ కన్నులు నన్ను చూచాయి రాజా. కనుక నన్ను సజీవునిగా వెలుపలికి తీసుకొచ్చావు. అది నీ దయే, నీ కరుణే, నీ కృపే రాజా. కనుక అలా తీసుకొచ్చిన నిన్ను మర్చిపోయి నాకు ఇష్టమైనట్లుగా నేను జీవిస్తున్నానేమో తండ్రి, నీకు ఆయాసకరమైనది ఏదైనా నేను కలిగిస్తున్నానేమో దేవా, నన్ను క్షమించు రాజా, మమ్మల్ని మన్నించు రాజా. నాయన, సర్వజనులను క్షమించు రాజా. సర్వోన్నతుడైన దేవ, సర్వశక్తిమంతుడైన మా తండ్రి, సర్వకృపానిధి మా దేవ, సర్వలోకనాథ, స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం, పరిపూర్ణుడా స్తోత్రం. సర్వాధికారి, సర్వ సృష్టికి ఆది సంభూతుడ, సర్వలోకనాథ, నమ్మదగిన దేవ, అయ్యా స్తోత్రములు 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 రాజా. ఎందుకంటే నీకు ఆయాసకరమైనది ఏది నాలో ఉండకూడదు రాజా. నాయన, నీకు ఆయాసకరమైనది ఏది ఉన్నను కూడా ప్రభా, అది నిన్ను మోసం చేస్తున్న వాడిని అవుతాను ప్రభా. నాయన, నిన్ను మోసం చేయకూడదు ప్రభా, నేను నిన్ను మోసం చేయకూడదు రాజా. నాయనా, నువ్వు గొప్పవాడు రాజా. నా హృదయాంతరంగాన్ని పరిశీలించువాడు రాజా. నాయనా, నువ్వెంత గొప్ప రాజు రాజా. నాయనా, నీవే నా సృష్టికర్తవై ఉన్నావు నాయన. నీకు మరుగైనదేదీ లేదు ప్రభా.
నా నడతలు, నా క్రియలు అన్నీ కూడా నీ ఎదుట పెడుతున్నాను రాజా. అయ్యా నాయనా, స్తోత్రాలు 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 తండ్రి. నాయన పూర్ణ విధేయత కలిగి, పూర్ణ భయభక్తులు కలిగి నిన్ను నేను స్తుతించాలి తండ్రి. నీకు ఆయాసకరమైనది ఏదైనా నాలో ఉన్నట్లయితే అది తొలగించు రాజా. ఎన్నడూ ఉండకూడదు రాజా. నాయన నీకు ఆయాసకరమైనది ఏది ఉండకూడదు. నీ నిత్య మార్గంలో నేను నడవాలి ప్రభా. నిత్య జీవానికి వారసుడిగా ఉండాలి ప్రభా. నాయన నా జీవం ఇచ్చావు రాజా. ఆ జీవాన్ని నేను నిత్య జీవానికి లోకి మార్చుకోవాలి తండ్రి. అది ఆ జీవము నేను పాడు చేసుకోకూడదు. ఆ జీవము అగ్నిలోకి వెళ్ళకూడదు ప్రభా. ఆ జీవము నరకానికి వెళ్ళకూడదు ప్రభా. ఆ జీవము నిత్య జీవంలోకి మారాలి ప్రభా. నిత్యము జీవిస్తూనే ఉండాలి తండ్రి. అది నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ ఆలోచన బట్టి, నీ సర్వలోకనాథుడు రాజా. ఎవరి మీద పక్షపాతం చూపవు రాజా. ప్రతి ఒక్కరి పట్ల నమ్మదగిన దేవుడు అని ప్రభా. నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు ప్రభా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మానవుడైన నన్ను ప్రభా నువ్వు కలగజేసిన విధము చూస్తే నాకు భయము, ఆశ్చర్యం పుడుతున్నది రాజా. నీ కాయసకరమైన ఎన్ని ఉన్నాయో నాయన, నీ కాయసకరం ఎన్ని చేస్తున్నానో ప్రభా, వాటన్నిటినీ మన్నించు రాజా, క్షమించు రాజా. నేను నిర్దోషమైన హృదయం కలిగి, నిష్కలంకమైన హృదయం కలిగి, పరిశుద్ధ హృదయాన్ని కలిగి, పరిపూర్ణుడైన దేవుడు నా దేవుడు గనక నా దేవుని నేను ఆరాధించాలి ప్రభా. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. నిన్ను గని పిలచిన దేవుడు విడచిపోతాడా? నిన్ను గని పిలచిన దేవుడు విడచిపోతాడా? సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. వాక్కునిచ్చిన దేవుని నీవు పాడికొనియాడు. వాక్కునిచ్చిన దేవుని నీవు పాడికొనియాడు. ఆత్మ నిన్ను చేర ప్రార్థించు, తీర్చిదిద్దే ఆత్మ నిన్ను చేర ప్రార్థించు. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. హల్లెలూయా. స్తోత్రం. మహాపరిశుద్ధుడు, సర్వసృష్టికి ఆది సంభూతుడా, సర్వలోకనాథ, నాయన పక్షులను సృష్టించావు, పశువులను సృష్టించావు, చేపలను సృష్టించావు, అనేక జీవరాశులను సృష్టించావు. కానీ మానవుని మాత్రం నీవు కలగజేసావు రాజా. నీ హస్తములతో నిర్మించావు రాజా. నాయన మానవుడి మీద ఎంత ప్రేమ, ఎంత జాలి, ఎంత కనికరం ఉంచావు రాజా. మానవుడు నువ్వు తయారు అనలేదు రాజా, వాడిని రూపించావు రాజా. వాడికి కాలు ఇచ్చావు, చేతులు ఇచ్చావు, తల ఇచ్చావు, అన్ని ఆలోచనలు ఇచ్చావు. ఆ ఆలోచనలు ఈరోజు మంచి ఆలోచనలుగా మార్చుకునే ఆ కృపాకాలాన్ని ఇచ్చావు తండ్రి. నీ పాదములకు వందనాలు తండ్రి. నీ ఆయాసకరమైనది ఏది కూడా నాలోను
ఈ సమస్త జనుల్లో ఉండకుండా ప్రతి జనులు నీ వారుగా ఉండాలి తండ్రి, నీ బిడ్డలుగా ఉండాలి రాజా, నీ రాజ్య వారసత్వంలో ఉండాలి రాజా. కనుక దయతో కరుణించి కనికరించి కృప చూపి ఈ యొక్క సమయంలో ప్రభా ప్రత్యేకంగా మీ కృతజ్ఞతలు చెల్లిస్తుండగా ఈ కొద్ది చిన్న స్తుతి ఆరాధన పరలోకమందున్న తండ్రి పాదములకు యేసుక్రీస్తు వారి శక్తిగల మహిమగల నామములో ఈ కొద్ది చిన్న స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, యేసు రక్తమునకే సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ నీ రాకడ పర్యంతం నిత్యము అనునిత్యము ఎల్లవేళలా ఇక్కడ కూడి వచ్చిన బిడ్డలకును మాకును వేవేల మంది నీ పరిశుద్ధులకును నిత్యము అనునిత్యము ఎల్లవేళలా తోడై ఉండును గాక. ఆమేన్.